రేపు సంగారెడ్డిలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలోని సంగారెడ్డిలోని భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు దాదాపు 1,00,000 మంది హాజరయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు భారీగా జన సమీకరణ చేపడుతున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై టీపీసీసీ చీఫ్తో పాటు మంత్రులు సమీక్ష నిర్వహించారు. సభ ప్రాంగణం, వేదిక, పార్కింగ్, ప్రజల రాకపోకలు, భద్రత ఏర్పాట్లను అధికారులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలిస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి పట్టణంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లోని పాల్గొననున్నారు. ఇక ఐబీ చౌరస్తాలోని ఏర్పాటు చేసిన నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. సీఎం పర్యటనల నేపథ్యంలోనే సంగారెడ్డిలోని భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన మార్గంలోని ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత, సభా ప్రాంగణం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలోని సంగారెడ్డి నగరం మొత్తం రాజకీయ సందడితో కనిపిస్తుంది. ఇక స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటు భారీ బహిరంగ సభ, నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను కార్యక్రమాలు ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో మరి 1,05,00,000 మంది రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత 1,05,00,000 మందికి మరి మనము స్మార్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది రేషన్ కోసం. కాబట్టి వర్షము రేపు వచ్చిన వర్షాకాలం వర్షం వస్తుంటుంది, వచ్చినా రేపు కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో, ఉత్తమ్ రెడ్డి గారి చేతుల మీదుగా స్మార్ట్ కార్డ్, రేషన్ కార్డు రేపు ఇద్దాం. ప్రజలు ఎదురు చూస్తున్నారు. వర్షం పడ్డా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు వర్షంలోనైనా మనం రేపు ముఖ్యమంత్రి గారు తెల్ల రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. ఈ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో